ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గత 5 ఏళ్లలో ఎలా భ్రష్టు పట్టించారో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ప్రక్షాళన మొదలైంది. కొన్ని మార్పులు జరిగినాయి. ఇంకా పాత వాసనలు పోయినట్లేదు వాళ్ళల్లో. ఏఎన్యు బిఎడ్ ప్రశ్నాపత్రం లీక్, మంత్రి నారా లోకేష్ సీరియస్. పరీక్ష రద్దుకు నిర్ణయం, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బిఎడ్ పరీక్షాపత్రం లీకేజ్ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిగణిస్తోందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పరీక్షకు సంబంధించి ప్రశ్నాపత్రం నిర్ణీత సమయానికి ముందే సోషల్ మీడియాలో లీక్ కావడంపై విచారణ జరిపించాల్సిందిగా ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించామన్నారు. అలాగే పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇటువంటి సంఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. నారా లోకేష్ గారు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఇలాంటి దోపిడీదారుల్ని, సన్నాసుల్ని టర్మినేట్ చేసేస్తే కొత్త ఉద్యోగాలు కల్పనకు అవకాశం ఉంటుంది. యువత చక్కగా వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. రిటర్నింగ్ అధికారి వనితారానికి నాగబాబు నామినేషన్ పత్రాలు అందజేశారు. 5 సంవత్సరాల పరిపాలనలో ఎంత సన్నాసులు పాలన చేశారంటే, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళ బ్యాగుల్లో, వాళ్ళు తినే పల్లి చిక్కీలో, వాళ్ళు తినే కోడిగుడ్డుల్లో అంతా మోసమే, అంతా దోపిడీనే. ఇక్కడ కొత్తగా టెండర్లు పిలిస్తే 1000 కోట్ల రూపాయలు ఆదా అయిందని మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించారు. అంటే 1000 కోట్లు ఆదా అయిందంటే 1000 కోట్లు వాళ్ళు దోచేసినట్టే కదండి. 1000 కోట్ల రూపాయలు బోత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి దోచుకున్నట్టే కదా. రేట్లు పెరగాల్సిన పోయి తగ్గిందంటే వాళ్ళ దోపిడీ ఎంత స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటన. రాబోయే 4 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్. లోపాలకు తావు లేకుండా 16,347 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా తీసుకోబోతున్నారు. మీకు మళ్ళీ 2,000, 3,000 హడావుడిగా ప్రకటన చేసి ఎన్నికలకు ముందు స్టంట్ చేయాల. ఒక క్రమపద్ధతిలో ఆ మెగా డిఎస్సి పాల్గొనే అభ్యర్థులకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టి డిఎస్సి నిర్వహించబోతున్నారు త్వరలో. ఈ విద్యా సంవత్సరం లోపే ఉపాధ్యాయుల నియామకాలు జరుగుతాయి. జగన్ రెడ్డి నీకు మళ్ళీ పారిపోయే రకం కాదు. నారా లోకేష్ చెప్పాడంటే చేస్తాడంతే. నీకు మళ్ళీ లేని మడవం తిప్పుకుని పారిపోయే వ్యక్తి కాదు. రాబోయే 5 ఏళ్లలో స్కూల్ కిట్స్ చిక్కి గుడ్ల కొనుగోళ్ల టెండర్లో అవకతవకలను అరికట్టి రాష్ట్ర ఖజానాకు 1000 కోట్ల రూపాయలు ఆదా చేయబోతున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు. టెండర్లలో పారదర్శక విధానాలు అమలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఖజానాకు నిధులు ఆదా చేస్తున్నామన్నారు. ఒక్క చిక్కీలోనే 63 కోట్లు ఆదా చేశాం. రాబోయే 5 ఏళ్లలో 300 కోట్లకు పైగా చిక్కీల కొనుగోలులోనే ఆదా అవుతాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, కరికులం మార్పులు, మౌలిక సదుపాయాలపై అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ స్కూల్ కిట్స్లో కూడా 8-9% వరకు, అంటే 70 కోట్ల వరకు ఆదా అవుతాయన్నారు. కోడిగుడ్లలో కూడా 10-12% తగ్గింది. రేట్లు తగ్గించడంతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయాలని అధికారులకు చెప్పాను. విద్యా వ్యవస్థలో సంస్కరణల అమలుపై మేము దృష్టి సారించాం. స్కూల్ కిట్స్ విషయంలో థర్డ్ పార్టీతో మానిటరింగ్ పెట్టాం. టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు బరువుగా ఉన్నాయని పలువురు చెప్పడంతో వివిధ రాష్ట్రాలు అధ్యయనం చేసి పుస్తకాల బరువు తగ్గించేందుకు మహారాష్ట్ర మోడల్లో సెమిస్టర్ వారీగా విధానం తెస్తున్నాం. 1994 నుంచి 2024 వరకు డిఎస్సీల ద్వారా వివిధ ప్రభుత్వాలు 2.53 లక్షల ఉపాధ్యాయులను నియమించగా అందులో 71% అంటే 180,272 పోస్టులు టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు భర్తీ చేశాం. విద్య పట్ల మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం డిఎస్సి ఫైల్పై పెట్టారు. అందులో భాగంగా పారదర్శకంగా టెట్ కూడా నిర్వహించాం. టెట్ నుంచి నోటిఫికేషన్ ప్రకటించేలోపు సమస్యలపై 1 మ్యాన్ కమిషన్ కూడా వేశాం. దానివల్ల కొంచెం జాప్యమైంది. ఎట్టి పరిస్థితుల్లో 16,347 పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ ఇస్తున్నాం. 1994 నుంచి ఇప్పటి వరకు డిఎస్సిపై పడిన కేసులన్నింటినీ పరిగణలోకి తీసుకుని
లోపాలకు తావు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. ఆలస్యానికి స్వల్పకాలం ఆలస్యమే. ఇది జగన్ రెడ్డి లాంటి వ్యక్తుల మనస్తత్వాలు తెలిసే వాళ్ళు ఇంతకుముందు చేసిన కేసుల గురించి ఆలోచించి ఆ కేసులు ఇబ్బంది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఆ 16,347 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసే లక్ష్యంగా పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం. మీ మనసులో ఏ కుళ్ళుంటుందో తెలుసు కదా, ఇంతకుముందు జరిగింది చూసాం కదా. మళ్ళీ మీరు కేసులు వేసే ఆస్కారం కూడా లేకుండా డిఎస్సిని ఆపే అవకాశం లేకుండా ఏదైతే ప్రభుత్వం ప్రకటించి 16,347 ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందో అది మీరు ఆపడానికి ప్రయత్నించే అవకాశం లేకుండా, కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసి పరీక్షలు పెట్టి ఆ 16,347 ఉద్యోగాలు ఇస్తుంది. ఆపటం మీ తరం కాదు. జీవో 117కు ప్రత్యామ్నాయంపై ఉపాధ్యాయ సంఘాలతో సుమారు 5.5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించా. మన ప్రభుత్వం పరదాలు కట్టుకుని 144 సెక్షన్ పెట్టి పాలించేది కాదు. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. చర్చలు జరిపిన సంఘాల్లో వైసీపీ అనుబంధ సంఘం కూడా ఉంది. వాళ్ళు లోపల ఏం మాట్లాడలేదు, అన్నీ బాగున్నాయని వెళ్ళారు. అందరితో చర్చించి జీవో 117 రద్దు చేసి ప్రత్యామ్నాయం తెస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. వైసీపీ అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. అప్పుడు మీరు చెప్పినవన్నీ బాగున్నాయి నారా లోకేష్ గారు, ఈ ప్రకారం వెళ్ళిపోదాం అని చెప్పి బయటికి వెళ్ళారు. తర్వాత ఏం చేశారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. తెలుసు కదా జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు. ఉద్యోగాలు ఇవ్వలేదంటాడు. అసలు మరి గమ్మత్తు ఏంటంటే ఆయన మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది 1998లో సీఎం ఎవరు, అప్పుడు నేనే ఇచ్చాను, మెగాడీసీ నేనే నిర్వహించాను, ఉపాధ్యాయులకు ఉద్యోగాలు నేనే ఇచ్చానంటాడు ఆయన. ఎంతకంటే అబద్ధం ఏమైనా ఉంటుందా? ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కాదు. 2018లో డిఎస్సి నిర్వహించి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇస్తే అవి కూడా నేనే ఇచ్చానంటాడు. పారదర్శకంగా సీనియారిటీ లిస్ట్ ప్రకటన. ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్ సీనియారిటీ లిస్ట్ ప్రకటించబోతున్నాం. సాధారణంగా సీనియారిటీ లిస్టులు గందరగోళంగా ఉంటాయి. మేము ప్రకటించే లిస్టులో తప్పులు ఉంటే డిఈఓ వద్దకు వెళ్ళి సరి చేసుకోవచ్చు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తెస్తాం. అది కూడా పూర్తి పారదర్శకంగా చేస్తున్నాం. టీచర్ల బదిలీలో ఎవరి వద్దకు పైరేవులకి వెళ్లాల్సిన పని లేదు. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులది కీలక పాత్ర. లేనిపోని యాప్లు, రాజకీయ జోక్యం వల్ల వారు విద్యార్థులకు సరిగా చదువు చెప్పలేకపోతున్నారు. గత ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్పింది. మాజీ సీఎంకు ఆత్మతో మాట్లాడటం ఇష్టం. ఆత్మలతో మాట్లాడి ఐబీ, సిబిఎస్ఈ, టోఫెల్ అంటూ అనాలోచిత నిర్ణయాలు తీసుకున్నారు. ఐబీ స్కూళ్ళు పెట్టకుండానే కేవలం రిపోర్ట్ తేవడానికి 5 కోట్లు ఖర్చు పెట్టారు. 5 కోట్ల కోసం పెట్టుంటాడు ఐబీ అని ఉంటాడు ఆయన. 5 కోట్ల కోసం ఐబీ మీద నివేదికలు అని చెప్పి కోరి 5 కోట్లు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి 4 కోట్లు 90 లక్షలు వేసి ఉంటాడు. అందుకే ఐబీ అని చెప్పి కోతలు కొట్టాడు. కరికులం మార్పుల్లో ముఖ్యంగా మహిళల పట్ల గౌరవం పెంచేలా చర్యలు చేపడుతున్నాం. 1-2 తరగతుల టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనుల ఫోటోల్లో మహిళలు, పురుషులు చిరసగం ఉండేలా చేశాం. అన్ని పనుల్లో సమానమనే భావన రావాల్సి ఉంది. సినిమాల్లో కూడా ఇటువంటి మార్పు రావాలి. గాజులు తొడుక్కున్నారా, చీర కట్టుకున్నారా అనే మాటలు పోవాలి. గతంలో మంత్రులు కూడా చిన్న చూపుతో మాట్లాడారు. అటువంటివి పోతేనే సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. టెక్స్ట్ బుక్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు 2 ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎయిడెడ్ వ్యవస్థ గందరగోళంగా ఉంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం తేవాలని భావిస్తున్నాం. ఇందుకు ప్రత్యేక పాలసీ రూపొందిస్తున్నామని లోకేష్ తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి రాబోయే 3 ఏళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాం. టీచర్ ట్రైనింగ్కు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెట్టాలని భావిస్తున్నాం. దీనిపై మంత్రి నారాయణతో చర్చించాం. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకునేలా ప్రతిష్టాత్మకమైన సంస్థను ఏర్పాటు చేస్తాం. సంస్కరణల అమలును ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తాం. నైతిక విలువలతో కూడిన విద్యా విధానానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇందుకోసం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు నేతృత్వంలో నైతికతపై పాఠ్యాంశాలు తయారవుతున్నాయి. లింగ సమానత్వంపై కూడా పాఠ్యాంశాలు రూపొందిస్తున్నాం. రాజ్యాంగ దినోత్సవం నాడు పిల్లలకు అర్థమయ్యేలా బాల రాజ్యాంగం తయారు చేసి అందించాలని నిర్ణయించాం. ఈ ఏడాది నుంచి అమలు చేస్తాం. వచ్చే 4 ఏళ్లు కేవలం లెర్నింగ్ అవుట్ కమ్స్పై శ్రద్ధ పెట్టి అందరి సహకారంతో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 1వ తరగతి నుంచి నైతిక విలువలు పిల్లలు నేర్పకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో జగన్ రెడ్డి లాంటి వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది. జగన్ రెడ్డిని ఉదాహరణ చూపించైనా తల్లిదండ్రులకి చెప్పి పిల్లలకి నైతిక విలువలు నేర్పించాల్సిన బాధ్యత, అవసరం నేటి ప్రభుత్వానికి ఉంది. చూసాం కదా,
ఆ బ్యాచ్ ఎలా ఉంటారో ఎలా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఈ పిల్లలు ఆ పందాలకు వెళ్లకుండా మొదటి నుంచి నైతిక విలువలు నేర్పుకుంటా పోతే వాళ్ళకి చదువు మీద ధ్యాస ఏర్పడుతుంది, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది.